మామ్నూర్ ఎయిర్పోర్టుకు సేకరించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ చూస్తే మన వెనకాల అవుపడే యొక్క గ్రీన్ ఎల్లో కలర్ రౌత్ అయితే ఏదైతే ఉందో ఆ స్టోన్ కాంచి ఇక్కడ రోడ్డు మొత్తం రానున్న రోజులలో ఇప్పుడు వెళ్ళే ఈ యొక్క లారీలు కానీ ఎట్లాంటి వెళ్ళే వెహికల్స్ కూడా మొత్తం ఈ యొక్క రోడ్డు కట్ అయిపోతుంది. ఇక్కడి వరకు ఇటు నుంచి ఇటు రోడ్డు ఉంటుంది, కానీ ఈ రోడ్డుకు సంబంధించిన వారికి ప్రత్యామ్నాయ ఒక రోడ్డు కావాలని చెప్పేసి ఇక్కడ 4 గ్రామాలకు సంబంధించిన ప్రజలు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటు నక్కలపల్లి కానీ, గుంటూరుపల్లె కానీ, గాడిపల్లి, నల్లకుంట ఈ యొక్క 4 ప్రాంతాల ప్రజలకు వారికి సరైన రోడ్డు నిర్మించాలని చెప్పేసి వారు కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా ఈ యొక్క పచ్చని పంట పొలాలు కూడా కనుమరుగు కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఇదే వీరి లాస్ట్ చివరి పంట కూడా అని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ యొక్క రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి వారు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క రైతులకు కావాల్సిన ఎకరానికి 5 కోట్ల పైచిలకు ఇక్కడ పలుకుతున్నా కూడా గవర్నమెంట్ వారికి 80 నుంచి 90 లక్షల వరకే ఇస్తున్నామని చెప్పడంతో పాటు ఇక్కడ రైతులు కూడా చాలా ఇబ్బందులైన పరిస్థితులు ఎదుర్కొంటామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రానున్న రోజులలో కూడా ఈ యొక్క గ్రామాలకు సంబంధించి వారు పెళ్లిళ్ళు చేసుకుందామన్నా కూడా పిల్లలను ఇచ్చే అవకాశం కూడా ఉండదని చెప్పేసి కొంతమంది రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రెండో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. అయితే సుమారు 690 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయాలంటే మరో 250 ఎకరాలకు పైగా భూమి కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న రన్వేలు 1800 మీటర్ల పొడవు మాత్రమే ఉండగా వాటిని 2800 మీటర్ల వరకు విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. దీంతో ఇప్పుడున్న స్థలానికి అదనంగా భూమి అవసరమని తేలింది. ఇందుకు సంబంధించిన భూసేకరణ జరిపి రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పగించాల్సి ఉంటుంది. కొందరు వ్యక్తులు బినామీగా ఉన్న వ్యక్తులు పాపం రైతులు అందరూ స్వచ్ఛందంగా ఉన్నారు, కానీ వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వారి రైతులకు అనుగుణంగానే అభిష్టంగానే వారికి వ్యతిరేకంగా కాకుండా భూసేకరణ జరిపి తప్పనిసరిగా వారి న్యాయమైన కోరికల్లో సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి అవి తప్పనిసరిగా వారికి న్యాయం జరిగే దిశగానే పోతుంది. మామ్నూరు బెటాలియన్ సమీపంలో ఉన్న ఈ ఎయిర్పోర్టు గతంలో 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని తెలుస్తోంది. అయితే విమానయాన సేవలు లేకపోవడంతో క్రమంగా అక్రమ ఆక్రమణలకు గురయ్యాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్వే చేయిస్తే 694 ఎకరాల మేర భూమి మాత్రమే ఉందని తేలింది. దీంతో అప్పటికప్పుడు ఉన్న భూమిని కాపాడేందుకు రక్షణ చర్యలు చేపట్టారు. డబ్బులు ఇస్తామన్నారు. మాకు 2 సార్లు అయితే మేము కొననిస్తాం. అంటే మీకు ఇప్పుడు బూతులు పూస్తానన్నారంట కదా. గతంలో వరంగల్ నగరానికి శివారు ప్రాంతంగా ఉన్న మామ్నూరు ఎయిర్పోర్టు స్థలం చుట్టూ జనావాసాలు పెరిగిపోయాయి. ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు సైతం ఉన్నాయి. అది ఎగ్జాక్ట్ 4-5 కోట్లు అది ఇస్తేనే కాంప్రమైజ్. కనీసం ఒక మంత్రి గానీ ఒక ఎమ్మెల్యే గానీ ఇంతవరకు ఒక మాట మీద ఎవరు చెప్తలేరు. చెప్తున్నారు 2వ మాట 2 రోజులు కలెక్టర్ గారు వచ్చి మీకు రోడ్డు అదే 2 రోజులు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదని అంటాడు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట రేట్ ఎంత రేట్ ఉంటే అది వేరే ల్యాండ్ ఇస్తాం, ఇంత దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకేం కావాలని కోరుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊరు నుంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి. ఎయిర్పోర్ట్ రన్వేకు కొద్ది దూరంలోనే లేఅవుట్ చేసి విక్రయించిన వెంచర్లతో పాటు గాడిపల్లి, నక్కపల్లి, గుంటూరుపల్లిలకు చెందిన భూములను సేకరించాల్సి ఉంది. ఇటీవల అధికారులు గాడిపల్లి, నక్కపల్లి, గుంటూరుపల్లికి చెందిన 233 మంది భూములు ఉన్నాయని వారికి పునరావాసం కల్పించాల్సి ఉంటుందని నిర్ధారించారు. ఈ సందర్భంగా భూమికి ప్రత్యామ్నాయంగా ఇస్తామని చెప్పడంతో నిరాశ్రయులు సమ్మతించినప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లిస్తామనడంతో వారు భూసేకరణకు సమ్మతించేదే లేదని తేల్చి చెప్పారు. 253 ఎకరాల భూమి కూడా మాకు ఇదే భూమి మీద ఆధారపడి ఉండే ఒక రైతులు, ఇది లేని మా రైతులకి ఉపాధి కుటుంబానికి
కుటుంబం బ్రతకడానికి ఉపాధి ఇంతకన్నా మాకు ఇక మిగిలినది ఏమీ లేదు. ఇక మాకు సరైన రేటు అనేది కూడా విమానాశ్రయం రన్వే అని చెప్పని ఎయిర్పోర్ట్ అని చెప్పని మాకు ఒక గతం ఒక 10-15 సంవత్సరాలు బట్టి మమ్మల్ని పోరాడి ఈ రోజు వరకు మాకు గుంటూరుపల్లె గ్రామానికి మాకు కావాలని తీసుకొని ఇష్టానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు గుంటూరుపల్లె సరైన రేటు ఒకటి కల్పించాలి. మాకు 5 కోట్ల రూపాయలు ఒక ఎకరానికి ఒకటికి గుంటూరుపల్లె ప్రతి ఒక్క ఎకరానికి ఒకటి రేటు మాకు కల్పించాలని మేము కోరుకుంటూ ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాం. ఎమ్మెల్యే వెంకటేశ్వర్. మామ్నూర్ ఎయిర్పోర్ట్ను విస్తరించేందుకు అత్యంత కీలకమైన ఘట్టం భూసేకరణ కాగా ఈ ప్రాంతం అంతా కూడా గ్రేటర్ వరంగల్ పరిధిలో కలిసిపోయింది. సమీప గ్రామాల్లో వెంచర్లు కూడా వెలవటంతో వ్యవసాయ భూములతో పాటు కమర్షియల్ ప్లాట్లుగా మారిపోయాయి. దీంతో పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 205 కోట్ల రూపాయలు సరిపోయే అవకాశం లేదని తెలుస్తోంది. మరిన్ని కేటాయించాల్సి ఉన్నప్పటికీ వ్యవసాయ భూములకు ఇచ్చే పరిహారం కంటే నివాస స్థలాలు నిర్మాణాలకు సంబంధించిన పరిహారం చాలా ఎక్కువగా కానుంది. ఇందుకు సంబంధించి భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఏదైతే కేంద్రంలో ఇందిరాగాంధీ ప్రభుత్వము, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి 1981 కాలంలో ఈ యొక్క ఎయిర్పోర్టును నిర్వీర్యం చేసి కేవలం హైదరాబాద్కు సంబంధించిన బేగంపేట ఎయిర్పోర్టును మాత్రమే అభివృద్ధి చేసే ప్రయత్నం జరిగినాయి. ఈ ఎయిర్పోర్టు కింద దాదాపుగా 2500 ఎకరాలు ఆ రోజులలో ఉంటుండే. 2500 ఎకరాలలో దాదాపు 1000-1500 ఎకరాల దాకా బెటాలియన్ కావచ్చు, అదేవిధంగా మన పశుసంవర్ధక శాఖకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం ఆ రోజు కన్వర్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో 697 ఎకరాలు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మిగిలిపోయి ఉన్నది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ చేస్తామని చెప్తా ఉన్నారో 2004 సమయంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే జిఎంఆర్ సంస్థతో ఏదైతే కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసుకోవాలనే దురుద్దేశంతో 150 కిలోమీటర్ల రేడియస్లో మరి ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయొద్దనే ఎంఓయూ మీద రాజశేఖర రెడ్డి ప్రభుత్వము ఆ రోజు సంతకం చేసిన కారణంగా వరంగల్కు ఇన్ని రోజుల పాటు విమానాశ్రయమును రాకుండా అడ్డగించిన పరిస్థితి కనబడతా ఉన్నది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పలు చోట్ల ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేసేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎంఓయూ జరగ్గా మామ్నూరు వద్ద సర్వే కోసం 6 కోట్లు కేంద్రం కేటాయించగా ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ ఎయిర్పోర్ట్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 59 కోట్ల రూపాయలు సైతం వెచ్చించింది. అయితే ఈ సమయంలో మామ్నూరు ఎయిర్పోర్టు వద్ద మాత్రం మౌలిక వసతుల కల్పన అంశం మరుగున పడిపోయింది. 2020లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మామ్నూరు పోర్టు గురించి సర్వే చేశారు. రన్వే పనితీరు, ఎయిర్పోర్టు విస్తరణం తదితర అంశాలపై నిపుణులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫిజిబిలిటీ ఎంత మేర ఉంది అన్న విషయంపై జరిగిన సర్వే రిపోర్ట్ను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మామ్నూరు ఎయిర్పోర్ట్ ఫస్ట్ గ్రేడ్లో లేదన్న ప్రచారం జరిగింది. కానీ అధికారికంగా మాత్రం ఎవరూ ప్రకటించలేదు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఉడాన్ స్కీమ్ కింద మామ్నూరు చేర్చాలని కోరుతూ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అప్పటి కేంద్ర మంత్రికి వినతి అందజేశారు. అయితే ఇందుకు సంబంధించిన డిపిఆర్ ఇవ్వాలని కేంద్రం అడగ్గా ఇందుకు సంబంధించిన ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. 2002లో మరోసారి కేసీఆర్ ప్రభుత్వం మామ్నూరు ఎయిర్పోర్ట్ను ఉడాన్ స్కీమ్లో చేర్చాలని వినతి చేయగా జిఎంఆర్ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు 150 కిలోమీటర్ల దూరం వరకు ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేపట్టరాదని ఒప్పందం ఉందని, మామ్నూరులో విమానాశ్రయం కట్టవద్దని తేల్చి చెప్పింది. ట్రైపార్టీ ఒప్పందం మేరకు కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటు సరికాదని జిఎంఆర్ ప్రతినిధులు అభ్యంతరం తెలపడంతో తెలంగాణలో రెండో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలన్న ప్రతిపాదనకు బ్రేకులు పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం జిఎంఆర్ ముందు ప్రతిపాదన పెట్టగా ఇందుకు సమ్మతించింది. దీంతో జిఎంఆర్ సంస్థ నిర్ణయానికి సంబంధించిన డాక్యుమెంట్లు విమానయాన శాఖకు చేరాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ఇందుకు సమ్మతిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపడంతో కేంద్రం ఇందుకు మామ్నూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో మామ్నూరు ఎయిర్పోర్టుకు మోక్షం కలిగినప్పటికీ భూసేకరణ అంశమే సవాల్గా మారనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. అయితే 2020లో నిపుణులు ఇచ్చిన ఫిజిబిలిటీ సర్టిఫికెట్ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే అసలు విషయం తేలనుంది. ఇక ఈ విమానాశ్రయం పూర్వాపరాలను పరిశీలిస్తే నిజాం పాలనలో మామ్నూరు విమానాశ్రయం 1930లో నిర్మించబడింది. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం కంటే పురాతనమైంది. కాగజ్ నగర్లోని కాగితపు పరిశ్రమను, వరంగల్లోని
ఆజాం జాహీ మిల్స్ను ప్రోత్సహించడానికి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ నిర్మాణం చేపట్టారు. మామునూరు విమానాశ్రయం పౌర సైనిక ప్రయోజనాల కోసం కీలకమైన కేంద్రంగా పనిచేసింది. అనేక మంది ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు 1981 వరకు వారి పర్యటనకు ఈ విమానాశ్రయం ఉపయోగపడింది. ఇండో చైనా యుద్ధం సమయంలో ఢిల్లీ విమానాశ్రయం శత్రువులే లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఈ విమానాశ్రయం ప్రయాణికులకు సేవలందించింది. ఈ విమానాశ్రయంలో అనేక కార్గో సేవలు, వాయుదూత్ సేవలు అందజేయబడ్డాయి. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే వరంగల్ వాసుల చిరకాల వాంఛ అయిన మామునూరు విమానాశ్రయ అభివృద్ధి దిశగా మరలా అడుగులు పడుతున్నాయి. మామునూరు ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం 253 ఎకరాల భూమిని సేకరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 205 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఆపరేషన్స్కి కేంద్రం నుంచి అనుమతి లభించింది. ఈ విమానాశ్రయం నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల పరిధి ఒప్పందాన్ని జీఎంఆర్ ఉపసంహరించుకుంది. రాజీవ్ గాంధీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ బోర్డు మామునూరు ఎయిర్పోర్ట్ నిర్వహణకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎన్ఓసి జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయం అభివృద్ధిని చేపట్టాలని ఏఏఐని కోరింది. డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ విమానాలు కూడా నడుపుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా కోరడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే యొక్క విమానాశ్రయం ఇక్కడ పడడంతో పాటు ఇక్కడ ఉన్న చాలామందికి ఉపాధి హామీ కూడా కలుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న నగరవాసులు కూడా ఎంతో హర్షవందనాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే యొక్క మామునూరు ఎయిర్పోర్ట్కి సంబంధించిన దాంట్లో కూడా, ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కూడా చాలా వరకు డెవలప్మెంట్ అవుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే యొక్క మామునూరు ఎయిర్పోర్ట్ ముఖ్యంగా చూస్తే యొక్క ఎయిర్పోర్ట్ కావాల్సిన భూసేకరణ అయితే ఏదైతే ఉందో అదే మొత్తం పెద్ద సమస్యగా మారిపోవడం జరుగుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఇటు నక్కలపల్లి కానీ, నక్కలపల్లి, నల్లగుండ, గుంటూరుపల్లె, గాడిపల్లి ఈ 4 గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో భూ నివాసులు కూడా భూమి కూడా మొత్తం విమానాశ్రయం రావడంతో పాటు వారికి ఉపాధి కూడా కోల్పోవడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే ఈ యొక్క మామునూరు ఎయిర్పోర్ట్కి సంబంధించిన ప్రధాన వరంగల్ ఖమ్మం హైవేకి సంబంధించిన ప్రధాన రహదారి పైన ఉండడంతో పాటు ఇక్కడ వ్యాపారాలు కానీ ఎవరి రావడం కానీ పోవడం కూడా చాలా వరకు ఇబ్బందులు లేకుండా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క మామునూరు ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇది మరి 2 సంవత్సరాల లోపే పూర్తి చేయాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికంగా కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ నిర్వహణ కొనసాగించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే 2వ విమానాశ్రయం మామునూరు ఎయిర్పోర్ట్కు అవంతనీయాలు మొత్తం తెలిగిపోయాయని చెప్పేసి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలపడం జరిగింది. రామ్మోహన్ నాయుడు తెలంగాణలోనే 2వ ఎయిర్పోర్ట్గా వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ను కూడా ఇక్కడ దీనికి సంబంధించి మొత్తం భూసేకరణ కూడా చేపట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరిగింది. దీంతోపాటు ఈ యొక్క మామునూరు ఎయిర్పోర్ట్ మొత్తం ఇక్కడ కావాల్సిన భూసేకరణ కూడా చేయడానికి మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు చూస్తే ఇక్కడ మొత్తం మీద ఈ యొక్క ఎయిర్పోర్ట్కు ఇప్పటివరకు 695 ఎకరాల భూమి ఉండగా మరొక 255 ఎకరాల భూమి అవసరం ఉందని చెప్పి ఇక్కడ కేంద్ర విమానయాన శాఖ ఆధ్వర్యం నుంచి వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ దీనికి సంబంధించి ఈ యొక్క భూమిని కూడా మొత్తం సేకరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క ఎయిర్పోర్ట్ గతంలో చూస్తే మొత్తం 1931 సంవత్సరంలో ఈ యొక్క ఎయిర్పోర్టు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఈ యొక్క ఎయిర్పోర్ట్ 1982 అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ హయాం వరకు ఇక్కడ ఈ యొక్క ఎయిర్పోర్ట్ను రన్ చేయడం జరిగింది. దాంతోపాటు చూస్తే ఈ యొక్క ఎయిర్పోర్ట్కి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క ఎయిర్పోర్టు ఇప్పటి వరకు దీనికి పొడవు వచ్చేసి ఎయిర్పోర్ట్ రన్వే కూడా మొత్తం 1.800 మీటర్ల వరకు ఈ యొక్క ఎయిర్పోర్ట్ రన్వే కూడా ఉంది. దీంతోపాటు చూస్తే ఇంకా 2800 మీటర్ల వరకు విస్తరించడానికి సంబంధించిన భూమిని కూడా సేకరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దీనికి విన్నవించడం జరిగింది. మొత్తం 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉండే తెలుస్తుందని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క విమానం సేవలు లేకపోవడంతో పాటు క్రమక్రమంగా దురాకరానికి కూడా గురైందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో సర్వే చేసినప్పుడు 694 ఎకరాల భూమి మాత్రమే కలిగి ఉంది. అప్పటి నుండి ఇప్పుడు ఉన్న భూమిని కూడా కాపాడుకునేందుకు కొన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది. వరంగల్ నగరంలోని శివారు ప్రాంతంలో ఉన్న మామునూరు ఎయిర్పోర్ట్కి సంబంధించి యొక్క భూమిని ఇప్పటివరకు కూడా మొత్తం సేకరించడం జరుగుతుంది. అదే కాకుండా ఈ యొక్క భూమికి సంబంధించి మొత్తం 255 ఎకరాలు ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి సంగెం కిలోవరంగల్ మండలాలకు సంబంధించిన యొక్క 4 గ్రామాలనే, ఒకటి నల్లగుంట, నక్కలపల్లి, గుంటూరుపల్లె, గాడిపల్లికి సంబంధించిన ఈ యొక్క భూములు కూడా మొత్తం ఇక్కడ రైతుల దగ్గర నుంచి 251 మంది రైతుల దగ్గర నుంచి కూడా ఈ యొక్క భూమి సేకరించడానికి కూడా వారి యొక్క మొత్తం కొనసాగిస్తున్నారు జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రైతులకు భూమితో పాటు వారికి భూమి అయితే భూమి ఇస్తాం, లేదంటే డబ్బులు కూడా కట్టిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క
గత ఎయిర్పోర్ట్కి సంబంధించి కొద్ది దూరం వరకు ఉన్న లేఅవుట్ ప్లాట్లు కూడా విక్రయించడం జరిగింది. లేఅవుట్ ప్లాట్లు దాంతోపాటు వెంచర్లు కూడా ఇక్కడ వెలిసాయి. ఈ యొక్క వెంచర్లను కూడా భూసేకరణ చేయాలని చెప్పేసి ఇటీవల అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. గాడిపల్లి, నక్కలపల్లి, గుంటూరుపల్లికి చెందిన మొత్తం 233 మంది రైతులు ఇప్పటివరకు కూడా వారి పునర్వాసాలు కల్పించి వారికి కావాల్సిన భూమి కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కూడా వారికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క నిరాశలు ఎవరైతే ఉన్నారో వారికి కావాల్సిన సరైన ఏర్పాట్లు కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయించే ధర చెల్లిస్తామనడంతో పాటు భూసేకరణ సతమించడంతో పాటు భూములు కూడా ఎయిర్పోర్టుకు సంబంధించి మామ్నూర్ ఎయిర్పోర్టు విస్తరించడానికి అత్యంత కీలకమైన ఘటన భూసేకరణగా పేర్కొనడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాంతంలో అంతా కూడా గ్రేటర్ వరంగల్ పరిధిలో కలిసి ఉంటుంది. ఈ యొక్క గ్రేటర్ వరంగల్ సమీపంలో ఉండడంతో పాటు ఇక్కడ భూములకు కూడా విపరీతమైన రేట్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎకరానికి 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు కూడా ఇక్కడ ఎకరం రేటు పలుకుతుంది. దీంతో పాటు సంబంధించి ఈ యొక్క భూమికి కావాల్సిన రేటు కూడా సరైన రేటు కట్టించాలని చెప్పేసి వారు కూడా కోరుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 205 కోట్ల రూపాయలు సరిపోయే అవకాశం ఉందని చెప్పి చెప్పడం అప్పుడు 205 కోట్లు కూడా విడుదల చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క ఎయిర్పోర్ట్ భూములు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ భూములకు సంబంధించి మొత్తం ఎయిర్పోర్ట్లు కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటు చూస్తే ఈ యొక్క మామ్నూర్ ఎయిర్పోర్టుకు సంబంధించి ఇటు చూస్తే తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం, రెండో అతిపెద్ద నగరంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ నిలుస్తుంది. ఇక్కడ దానికి సంబంధించిన ఎయిర్పోర్ట్లు రావాల్సిన వారికి కూడా ప్రయాణికులకు కూడా సరైన ఏర్పాట్లు కూడా ఇక్కడి నుంచి అయితే సక్రమంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా కూడా వచ్చి ప్రయాణికులకు కూడా రవాణా సౌకర్యం కూడా ఉంటుంది. ఇటు వరంగల్ రైల్వే స్టేషన్ ఉంది. దాంతోపాటు చూస్తే ఇటు బస్ స్టేషన్ కూడా దగ్గరలో సుమారు ఇక్కడ నుంచి చూస్తే మామ్నూర్ ఎయిర్పోర్ట్ నుంచి చూస్తే అక్కడి వరకు 4 కిలోమీటర్ల వ్యవధిలో ఉంది. ఎవరికైనా వచ్చిపోయే ప్రయాణికులకు కూడా అందరికీ అవకాశాలు కూడా మంచి రవాణా సౌకర్యం కూడా అన్నీ ఉంటాయని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క ఎయిర్పోర్ట్కి సంబంధించి మరి ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే టెక్స్టైల్ పార్క్ కూడా చింతలపల్లి సంగం మండలం చింతలపల్లి గ్రామంలోనే టెక్స్టైల్ పార్క్ కూడా కాకతీయ టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడికి వచ్చే వారికి కూడా సరైన సౌకర్యాలు కూడా వారికి రవాణా కూడా అంతా ఈజీగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా సూచించడం జరిగింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో ఉన్న 75 విమానాశ్రయాలు ఉన్నాయో భారతదేశ వ్యాప్తంగా దాన్ని ఇప్పటివరకు చూస్తే 135 నుంచి 140 వరకు విమానాశ్రయాలు కూడా పెంచడం జరిగింది. అందులో భాగంగా చూస్తే వరంగల్ ఎయిర్పోర్ట్, మామ్నూర్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ అవకాశం కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న ఒక హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తప్ప మరో ఎయిర్పోర్ట్ లేకపోవడంతో పాటు ఇక్కడ వరంగల్లో నిర్మించడంతో పాటు ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు కానీ ఇక్కడ వరంగల్ నుంచి చేసే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాణిజ్య కార్యక్రమాలు ఉన్నాయో వారికి కూడా అన్ని సరైన సక్రమంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క ఎయిర్పోర్ట్ను మొత్తం ప్రతి దానికి కూడా చూసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ వచ్చిపోయే వారికి కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పడం జరుగుతుంది. గతంలో చూస్తే 2002లో ఎప్పుడైతే మామ్నూర్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించారో అప్పటికి సంబంధించి అప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్ అథారిటీస్ వారు మన అప్పుడు ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. జిఎంఆర్ సంస్థకు సంబంధించి 150 కిలోమీటర్ల తర్వాతనే విమానాశ్రయాలు కానీ ఏదైనా నెలకొల్పాలని చెప్పి ఒక అగ్రిమెంట్ ఉండేది. ఆ ఒక అగ్రిమెంట్ చేయబట్టికే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్కి సంబంధించి మొత్తం చాలా కాలంకి సంబంధించిన కూడా టైం పడుతుందని చెప్పడంతో పాటు దానికి సంబంధించిన అడ్డంకులు కూడా తొలగిపోయాయని చెప్పేసి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క విమానాశ్రయానికి సంబంధించి 59 కోట్ల రూపాయలు కూడా వేచించి రాష్ట్ర ప్రభుత్వం కూడా వేచించి అంతే అదే సమయంలో మామ్నూర్ ఎయిర్పోర్ట్ వద్ద కూడా మాత్రం మౌలిక వసతులు కల్పించారని చెప్పడం జరుగుతుంది. మరుగున పడిపోయినాయి. 2020 సంవత్సరంలోనే ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులు మామ్నూర్ పోర్టు గురించి సర్వే చేయడం జరిగింది. రన్వే పనితీరు కూడా మొత్తం ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్కి సంబంధించిన విస్తరణ ఆశయాలపైన కూడా నిపుణులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫీజు ఎంత మేరకైనా ఉంది అన్న విషయాలపైన కూడా జరిగిన సర్వేలో రిపోర్ట్లో అధ్యయనం చేయడంతో పాటు అవసరం ఉన్న భూమిని కూడా మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ గ్రేడ్లో ఉందని చెప్పేసి ప్రచారం కూడా జరిగింది. అదే కాకుండా చూస్తే ఈ యొక్క మామ్నూర్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ అథారిటీస్ వారు కూడా ఈ యొక్క రన్వేని కూడా మొత్తం పరీక్ష అంటే వీటికి సంబంధించిన భూసాయాలే కానీ ఈ రన్వే కూడా సంబంధించిన టెస్టులు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క రన్వే టెస్టుల పైన కూడా ఈ యొక్క మామ్నూర్ ఎయిర్పోర్ట్ పైన ఉన్న ఈ యొక్క రన్వే ఇంకా 100 సంవత్సరాల వరకు కూడా పనిచేస్తుంది. దీనిపైన కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలోనే అత్యంత పెద్ద రన్వే అయినది కూడా ఈ యొక్క మామ్నూర్ ఎయిర్పోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో భారతదేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లో కూడా ఇంత పెద్ద రన్వే కూడా ఎక్కడా లేకపోవడంతో పాటు ఈ యొక్క మామ్నూర్ ఎయిర్పోర్టే పెద్ద ఎయిర్పోర్ట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. గతంలో చూసినా కూడా
విమానయాన శాఖకు సంబంధించిన ఎయిర్పోర్ట్ అథారిటీస్ వారు కూడా అందుకు సమ్మతించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నివేదికలు కూడా పంపడంతో పాటు కేంద్రంలో ఇంతకుముందు కూడా మామ్నూర్ ఎయిర్పోర్టు నిర్మాణంలో కూడా కోసం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల మామ్నూర్ ఎయిర్పోర్ట్ మోక్షమే కలుగుతుందని చెప్పేసి భూసేకరణ అంశమే సవాల్గా మారిపోతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. 2020లోనే వచ్చిన నిపుణులు ఫీజిబిలిటీ సర్టిఫికేట్ కూడా ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం అసలు విషయం కూడా తెలిసిపోయిందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క విమానాశ్రయానికి చాలా పురాతనమైన విమానాశ్రయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మామ్నూర్ ఎయిర్పోర్ట్ వచ్చేసి నిజాం కాలం నాటికి సంబంధించిన ఎయిర్పోర్టు. మామ్నూర్ ఎయిర్పోర్ట్ 1930 సంవత్సరంలోనే అప్పుడే నిర్మించడం జరిగింది. అప్పుడు 1930 సంవత్సరం నిజాం పాలనకు సంబంధించిన నిజాంలు నిర్మించడం జరిగింది. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం ఒకటే ఉండేది. ఆ బేగంపేట విమానాశ్రయం కంటే పురాతనమైన విమానాశ్రయం కూడా ఇది మామ్నూర్ ఎయిర్పోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మామ్నూర్ ఎయిర్పోర్ట్లో కాకాజీ నగర్, కాగితపు పరిశ్రమ, వరంగల్ అంజయ్య మిల్ ఉండేది. అప్పుడు ఒక అంజయ్య మిల్ని కూడా ప్రోత్సహించడంతో పాటు 7వ నిజాం మీర్ హుసేన్ అలీ ఖాన్ ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. అదే కాకుండా చూస్తే యొక్క మామ్నూర్ విమానాశ్రయానికి పౌర సైనిక ప్రయోజనాల కోసం కూడా కీలకంగా కేంద్రం కూడా దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో చూస్తే ఈ యొక్క ఎయిర్పోర్ట్ను బ్రిటిష్ కాలం వారు కూడా ఉపయోగించుకోవడం జరిగింది. బ్రిటిష్ కాలం నాటి అప్పటి వారు చూస్తే, ఎందుకంటే బ్రిటిష్ కాలం వారు ఇక్కడికి తీసుకొచ్చే ముడి సరుకులు కానీ ఏదైనా కూడా ఇటు సముద్ర మార్గంగా చూస్తే ఆంధ్ర కోస్తా బెల్ట్ అటు వర్తించేది. ఇక్కడ మామ్నూర్లో ఎయిర్పోర్ట్ పెట్టడంతో పాటు మామ్నూర్ ఎయిర్పోర్ట్తో ఉండడంతో పాటు వారికి కూడా అన్ని ప్రయాణికులు కానీ సౌకర్యాలు కానీ అన్నిటి కూడా ఈజీగా ఉంటుందని చెప్పడం అదే జరిగింది. అదే కాకుండా చూస్తే ఒక మామ్నూర్ ఎయిర్పోర్ట్ చరిత్ర అనేది ప్రధాన మంత్రులు, రాష్ట్ర మంత్రులు 1981 వరకు కూడా పర్యటనకు సంబంధించి విమానాశ్రయాలు ఉపయోగించుకోవడం జరిగింది. చైనా యుద్ధం సమయంలో కూడా ఢిల్లీ విమానాశ్రయం శత్రువుల లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పేసి ఈ విమానాశ్రయాన్ని ప్రయాణికులకు సేవలు అందించడానికి ఈ విమానాశ్రయం అనేక కార్గో సేవలు, వాయుదూత సేవలు అందజేయడం జరిగాయి. ప్రస్తుతం పరిస్థితి వరంగల్ వాసుల చిరకాల కోరికగా మామ్నూర్ విమానాశ్రయం అభివృద్ధి దిశగా మరో అడుగులు పడుతున్నాయని చెప్పేసి ఇప్పుడు వరంగల్ జిల్లా వాసులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నిర్మించడంతో పాటు అదే కాకుండా చాలామందికి ఉపాధి కూడా కలుగుతుందని చెప్పేసి వరంగల్ జిల్లా వాసులు కూడా కోరుకోవడం జరుగుతుంది. మామ్నూర్ ఎయిర్పోర్ట్కు విస్తరణ కోసం 253 ఎకరాల భూమి కూడా అవసరం ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు 205 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది. మామ్నూర్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఆపరేషన్ కింద కేంద్ర అనుమతులు లభించడం జరిగింది. మామ్నూర్ విమానాశ్రయానికి అడ్డంకుగా ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందం కూడా తొలగిపోవడం జిఎంఆర్ ఉపసరించుకోవడంతో పాటు రాజీవ్ గాంధీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ బోర్డు, మామ్నూర్ ఎయిర్పోర్ట్ నిర్వహించే బోర్డు అథారిటీస్ వారికి సంబంధించిన ప్రతి ఒక్క విమానాశ్రయం కూడా ఇక్కడి నుంచి కూడా ఓన్లీ అంటే డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ విమానాలు కూడా నడుపుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా కోరడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే యొక్క విమానాశ్రయం ఇక్కడ పడడంతో పాటు ఇక్కడ ఉన్న చాలామందికి ఉపాధి హామీ కూడా కలుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న నగరవాసులు కూడా ఎంతో హర్షవందనాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే యొక్క మామ్నూర్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన దాంట్లో కూడా, ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా చాలా వరకు డెవలప్మెంట్ అవుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే యొక్క మామ్నూర్ ఎయిర్పోర్ట్ ముఖ్యంగా చూస్తే యొక్క ఎయిర్పోర్ట్ కావాల్సిన భూసేకరణ అయితే ఏదైతే ఉందో అదే మొత్తం పెద్ద సమస్యగా మారిపోవడం జరుగుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఇటు నక్కలపల్లి, నల్లగుంట, గుంటూరుపల్లె, గాడిపల్లి ఈ 4 గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో భూ నివాసులు కూడా భూమి కూడా మొత్తం విమానాశ్రయం రావడంతో పాటు వారికి ఉపాధి కూడా కోల్పోవడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే ఈ యొక్క మామ్నూర్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ప్రధాన వరంగల్ ఖమ్మం హైవేకి సంబంధించిన ప్రధాన రహదారి పైన ఉండడంతో పాటు ఇక్కడ వ్యాపారాలు కానీ ఎవరికి రావడం కానీ పోవడం కానీ కూడా చాలా వరకు ఇబ్బందులు లేకుండా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క మామ్నూర్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇది మరి 2 సంవత్సరాల లోపే పూర్తి చేయాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికంగా కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ నిర్వహణ కొనసాగించడం జరుగుతుంది. మామ్నూర్ ఎయిర్పోర్ట్ నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ.